కులాల కుంపట్లపై తెలుగు రాష్ట్రాల్లో రాజుకున్న దుమారం సెగలు పుట్టిస్తోంది. తరతరాల నుంచి నరనరాల్లో పునాదులు వేసుకున్న కులాల కంచుకోటల చుట్టూ కొన్ని సామాజిక వర్గాల మధ్య అభిప్రాయ భేదాలు మరొకసారి భగ్గుమన్నాయి. ముఖ్యంగా ఎంఆర్పీఎస్ వర్సెస్ బ్రాహ్మణ సమాజం మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. జ్ఞానం ఎవరి సొత్తు కాదు, అందరిది. కానీ తమ సొత్తు అన్నట్లు కొంతమంది వ్యవహరిస్తున్న తీరు యావత్ భారతం ఖండించాలి అంటున్నారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ. అసలు దేశంలో కుల వ్యవస్థకి బ్రాహ్మణులే కారణమని, పురాణ కాలం నుంచి బ్రిటిషర్ల దాకా అదే ఆధిపత్యం కొనసాగిందని ఇటీవల ఆరోపించారు. ఈ మాటలపైనే ఇప్పుడు అగ్గిరాజుకుంది. అయితే తాను అలా చెప్పడానికి ఆధారాలు ఉన్నాయంటూ మందకృష్ణ చెప్తూ ఉన్నారు. వేల సంవత్సరాలుగా బ్రాహ్మణుల ఆధిపత్యమే. అది హిందూ రాజుల దగ్గరైనా, అదే సమయంలో వాళ్ళు ముస్లిం రాజులైనా, వాళ్ళు బ్రిటిష్ ఇండియా పాలనలైనా మొత్తం బ్రాహ్మణుల పెత్తనమే, బ్రాహ్మణుల ఆధిపత్యమే. కాబట్టి ఆ బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని ఎవరైనా ఛాలెంజ్ చేస్తే దాన్ని తట్టుకోకుండా ఇబ్బంది పెట్టిన రోజులు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీ బిడ్డగా, మీ పేద వర్గాల బిడ్డగా ఇంకొక విషయాన్ని గుర్తు చేస్తున్నా. నేను అంటున్నా, బ్రాహ్మణులే కుల వ్యవస్థకు ప్రధాన కారకులు. కుల వ్యవస్థకు కారకులు బ్రాహ్మణులే. ఎందుకంటే బ్రాహ్మణులు ఎందుకంటున్నారంటే, యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు యేసుక్రీస్తును పూజిస్తారు, ప్రవక్తను నమ్ముకున్న వాళ్ళు ప్రవక్తను పూజిస్తాం, వెంకటేశ్వర స్వామి నమ్ముకున్న వాళ్ళు, రాముని నమ్ముకున్న వాళ్ళు, కృష్ణుని నమ్ముకున్న వాళ్ళు మనం పూజిస్తాం. కానీ ఇక్కడ బ్రాహ్మణులు అట్లా కాదు. మనం అనుకుంటున్న దేవుళ్ళనే శాసిస్తారు వాళ్ళు. మనం అనుకుంటున్న దేవుళ్ళనే శాసిస్తామని చెప్తారు. అందుకు సాక్ష్యం దేవుళ్ళు గొప్ప, బ్రాహ్మణులు గొప్ప అంటే బ్రాహ్మణులే గొప్ప అని చెప్పి వాళ్ళే చెప్పుకుంటారు. వాళ్ళు ఎంత దూరం పోయినో చూడండి. ఇక దళితులను చిన్న చూపు చూడడం పెద్ద సమస్య ఏమవుతుంది? బీసీలను, బ్రాహ్మణేతర వర్గాలను లెక్క చేయకుండా పోవడానికి పెద్ద సమస్య అవుతుంది. వాళ్ళకు బ్రాహ్మణులకు దేవుళ్ళు కూడా లెక్క కాదు. మంత్రం ఆధీనంలో దేవుళ్ళు ఉంటారంట, కానీ మంత్రమే బ్రాహ్మణుల ఆధీనంలో ఉంటుందంట. కాబట్టి శ్రీకృష్ణుడే మా కాళ్ళు కడిగిన నీళ్లను నెత్తిన పోసుకున్నాడనే మాట బ్రాహ్మణులు అంటే వాళ్ళ అహంకారం ఏ స్థాయికి ఎదిగిందో చూడండి. మందకృష్ణ వ్యాఖ్యల్ని బ్రాహ్మణ సమాజం ఖండిస్తోంది. చరిత్రను మందకృష్ణ మాదిగ వక్రీకరించారంటూ ఆరోపిస్తోంది. కుల వ్యవస్థ రద్దు చేయాలంటున్న మందకృష్ణ మాదిగ రిజర్వేషన్ల రద్దుకి అంగీకరిస్తారా అని ప్రశ్నిస్తున్నాయి బ్రాహ్మణ సంఘాలు. తక్షణమే తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలన్న డిమాండ్ కూడా ఉంది. ఏదైతే మందకృష్ణ మాదిగ గారు ఈరోజు గుంటూరు ప్రెస్ మీట్లో చెప్పినట్టు కుల వ్యవస్థను రద్దు చేయడం మేమందరం కూడా స్వాగతిస్తాం. కుల వ్యవస్థని రద్దు చేసి రిజర్వేషన్ వ్యవస్థ రద్దు చేస్తే మటుకు మేము స్వాగతిస్తాం. మేము ఏ కులానికి వ్యతిరేకం కాదు. ఇంకొకటి చెప్తున్నారు ఆయన, అసలు క్రైస్తవ మతంని వ్యాప్తి చేసింది మేమే అని. మరి మేము వ్యాప్తి చేస్తే మీరెందుకు జాయిన్ అవుతున్నారు? మా బాటలో మీరెందుకు వస్తున్నారు? మీరు రాకూడదు కదా. మేము దుర్మార్గులం కదా, మేము మంచి వాళ్ళం కాదని చెప్తున్నారు కదా, మేము మీకు చెడు చేస్తున్నామని చెప్తున్నారు కదా. మేము ప్రచారం చేసిన మార్గంలో మీరెందుకు వచ్చారు? మేము ప్రచారం చేసామని మీరు చెప్తున్నారు కాబట్టి మేము అడుగుతున్నాం. మేము ప్రచారం చేస్తున్నాం. మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో నిజంగా ఆ రోజు ఉన్నది బ్రాహ్మలే. ఒకప్పుడు బ్రాహ్మణుల యొక్క సంఖ్య రాజకీయంగా చాలా పెద్దది. నేడు వేలతో లెక్క పెట్టుకోవచ్చు. తెలంగాణలో 1, ఆంధ్రప్రదేశ్లో 0, ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ జరుగుతున్న తమిళనాడులో 0. అలా చూసుకుంటూ పోతే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనకపడిపోయిన తరగతులు ఎవరైనా ఉన్నారంటే మేమే రాజ్యాంగ నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నాం. మేమే వితంతు ఉద్యమాల్లో మేమే ముందున్నాం. మేమే అన్నింటిలో ముందుండి సర్వనాశనం అయిపోయిన జాతి ఏదైనా ఉందంటే అది బ్రాహ్మణ జాతి ఒకటే. రండి, మేము చూపిస్తాం. ఢిల్లీలో ఎవరో నిన్న మాట్లాడుతున్నారు, రండి కాశ్మీర్ పండితులు పాకిదొడ్లు కడుగుతున్నారండి, రండి మేము చూపిస్తాం. నేను అంటున్నారు, పూటకి గడమాలు అన్నమో అనవలక్షణ అని ఏడ్చేవారు ఎంతమంది నిరుపేదలు ఉన్నారో రండి మేము చూపిస్తాం. మీరు ఏకలవ్యుడు గురించి చెప్తున్నారు, మరి రాముడు గురించి చెప్తున్నారు, మరి కృష్ణుడు బామరిది అంటున్నారు. మీరంటే ఎటువంటి తప్పు ఉండదు, ఎటువంటి ఇది ఉండదు. మీరు వక్రీకరిస్తే చరిత్ర మేము రాస్తే మా యొక్క స్థితిగతులు మార్చుకునేందుకు మేమే రాసుకున్నాం. కాబట్టి ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం,
మీరు చెప్పిన ప్రతి దానికి మేము అంశంలో మేము మీతో డిస్కస్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఎక్కడైనా సరే మీరు పెట్టండి, మా పెద్దలు తీసుకొస్తాం, మీతో డిస్కస్ చేస్తాం. ఎప్పుడు కూడా మీ బాధ, మీ ఆవేశం, మీ ఆక్రోశం బ్రాహ్మణుల మీద ఎందుకు ఉంటుందో మాకు తెలియదు. తెలంగాణ బ్రాహ్మణ్ అసోసియేషన్ కి సంబంధించిన మీటింగ్ లో కొందరు చేసిన కామెంట్స్ తో ఈ వివాదం మొదలైంది. ఆ వ్యాఖ్యలకి ఎంఆర్పీఎస్ కౌంటర్ ఇవ్వడం, తగ్గేదేలే అంటూ బ్రాహ్మణ సంఘాలు రివర్స్ కౌంటర్ ఇవ్వడంతో ఈ మాటల యుద్ధం కొనసాగుతోంది.